సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. లంబాడీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర మహోత్సవాల నగరోత్సవంలో పాల్గొన్న నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీల్ ఐలయ్య. సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసిన చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున ఎంపీటీఓలపై ఎంతో బాధ్యత ఉందన్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. 12 లక్షల విలువ గల 300 క్వింటాల BDS రైస్ సీజ్ చేసిన సూర్యాపేట పోలీసులు. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి ఒక్క గిరిజనులు నడుచుకోవాలన్న మాజీ శాసనసభ్యులు నల్లమోదు భాస్కర్రావు. ఘనంగా భారతీయ సైనికులకు అమరవీరులకు నివాళులు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ నూతన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా సన్మానం. పిల్లాయిపల్లి కాలువలో గోదావరి జలాల సాధనకు పోరాటానికి సిద్ధం కావాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. జన్వాడ మెథడిస్ట్ చర్చ్ మరియు దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బిషప్ దుర్గం ప్రభాకర్. సూరపేటలో ఘనంగా కామ్రేడ్ ధర్మభిక్షం 102వ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ప్రెసిడెంట్ జానీకుమార్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు అశ్రునివాళి. సాంకేతిక మరియు కంప్యూటర్ రంగంలో విద్యార్థులు నైపుణ్య అభివృద్ధి కృషి చేస్తున్న ఎడ్యునెస్ సంస్థతో ఎంజీ యూనివర్సిటీ ఒప్పందం. తంగడపల్లి రోడ్లలో గల ధర్మభిక్ష విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు. సేవలాల్ జయంతి వేడుకలలో పాల్గొన్న సూరపేట ఆర్డీఓ సిహెచ్ కృష్ణయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో గురువారం జరిగిన సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. బంజారా హిల్స్లోని బంజారా భవనంలో గురువారం జరిగిన సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ బంజారాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సెలవు ప్రకటించాలని బంజారా సోదరులు అడగగానే కార్యక్రమాన్ని ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నాం. లంబాడ ఉద్యోగ సోదరులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించామని గుర్తు చేశారు. అంతకు ముందు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లంబాడాల సాంస్కృతిక ఒట్టిపడేల నృత్యాలు, డప్పు చప్పులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు వివిధ బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్గొండ రామగిరిలోని రామాలయం నుండి స్వామివారి నగరోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొన్నారు. చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర మహోత్సవముల సందర్భంగా నల్గొండ రామగిరిలోని రామాలయం నుండి స్వామివారికి నగరోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
చెరువుగట్టు ఆలయ వరకు జరిగే నగరోత్సవంలో దారి పొడవునా కోలాటాలు భజనలతో భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊషయ్య, ఎల్లారెడ్డిగూడెం ఉప సర్పంచ్ వడ్డే భూపాల్ రెడ్డి, దూదుమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, పుల్లెంల అచ్చాలు, నార్కట్పల్లి పట్టణ అధ్యక్షులు జేరిపోతుల భరత్, నేతగాని కృష్ణ, శశిధర్ రెడ్డి, బారాల రమేష్, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఋషి పంచమి రోజు నగరోత్సవ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. ఈరోజు నగరోత్సవము 16వ తేదీ సాయంకాలం ఉదయం నుండి కార్యక్రమాలు ప్రారంభమై సాయంకాలము అగ్ని ప్రతిష్ఠాది మొదలైనటువంటి కార్యక్రమాలు, దేవతాహ్వానము, ధ్వజారోహణము మొదలైన కార్యక్రమాలతో తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి మరుసటి రోజు స్వామివారి శేషవాహనం పైన సేవ 18వ తేదీ రోజు సాయంకాలం అంటే తెల్లవారితే 19వ తేదీ రోజు స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమము. ఒక బ్యాచ్ లైటింగ్ ఉండండి, ఒక బ్యాచ్ ముందుకెళ్ళండి, కొల్లడం బ్యాచ్ ముందుకెళ్ళండి. అమ్మ ఆపమ్మ తల్లి అలా పోయిందండి, అదే ముందుకెళ్ళండి. హలో 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 డీజే డీజే ముందలు పోలే, డీజే డీజే ముందలు పోలే, లైటింగ్ పోకుండా మీరా అయ్యా మీరా 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 డీజే ముందలు పోలే, మీరా మీరా నిల్కల్ మీరా నిల్కల్ మీరా నిల్కల్ ముందలు పోలే.
ఈరోజు చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు నల్గొండ పట్టణంలో నగరోత్సవం చేసుకొని స్వామివారు మళ్ళీ తిరిగి గుట్టపైకి ఎక్కి అక్కడ 16వ తారీఖు రాత్రి తెల్లారితే 17 అనేటువంటి సందర్భంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణము త్వరలో జరగబోయే చెరువుగట్టు జాతర సందర్భంగా నల్గొండ ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయడానికి అని చెప్పేసి ఈరోజు నగర జాతర కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలోని రామాలయం బ్రాహ్మణ సెంటర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నల్గొండ అంతా తిరుగుతూ చెరువుగట్టు దాకా వెళ్తుంది. దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఊరేగింపుగా నల్గొండ పట్టణం అంతా తీసుకుపోయి ప్రజలందరికీ కూడా తెలియజేయడం అన్నట్టు ఇది జాతర ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి. మీరందరూ సిద్ధంగా అండి, దేవుణ్ణి దర్శించుకొని రాబోయే రోజుల్లో మీ కోరికలను తీర్చుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఈ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి అంటేనే ఫేమస్. శ్రీశైలం తర్వాత రెండో శ్రీశైలంగా పేరు పొందినటువంటి ఈ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర కోరికలు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు పెద్ద ఎత్తున కోరుకుంటా ఉన్నారు. కాబట్టి గత 100 ఏళ్లకెళ్ళి అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, అదేవిధంగా నగరకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నల్గొండ పట్టణ ప్రజల సహకారంతో దిగ్విజయం చేసినందుకు ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని రాబోయే రోజుల్లో చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి కృపకి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు నగరోత్సవంలోని మన నల్గొండలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నుండి ఇక్కడ ఊరేగింపుగా దేవుళ్ళు తీసుకొని పోయి అక్కడ చెరుగట్టు గుట్ట మీద తీసుకుపోయే విధంగా ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్గొండ పట్టించి ఈ కార్యక్రమం పాల్గొన్న నగరకల్ ఎమ్మెల్యే వీరేశం గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, వైస్ చైర్మన్ బాబు రమేష్ గారికి, గౌ గారికి, అలాగే పుప్పాడి గారికి, ముఖ్య గారికి, అందరికీ భక్తులందరికీ పేరు పేరున ఇట్లాంటి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతున్నాయి. గతంలో దేవుళ్ళ కంటే ఎక్కువ మోసాలు లేకపోయింది, ఇప్పుడు దేవుళ్ళు మోసాలు లేకుండా పోతుంది. సందర్భం లేదు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమల నాథస్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుమలనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు. బంజారాలకు హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేశారని, గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని, కానీ ఈ మన ప్రజలు ప్రభుత్వం ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు. మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాన్ దదుః తస్మాత్ బ్రాహ్మణయం మూర్ధా పరమేష్టి స్వర్గా సమానానాముత్తమ సేవేంద్రియే ప్రతిష్ఠతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శుభం వీర్ల వంశాభివృద్ధ్రస్తో రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ తెలంగాణ ప్రజలకు పంత్ సేవాలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంత్ సేవాలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మరావరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవలాల్ ఎంతో కొనియాడింది. కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతుల సేవలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. గురువారం 1, 2, 3, 9, 19 వార్డులలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలో గురువారం 1, 2, 3, 9, 19 వార్డులలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ కరగోని లింగస్వామి, బత్తుల రాజ్యలక్ష్మి, బండమీది మల్లేష్, పొల్లోజు శ్రీధర్ బాబు, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాసరెడ్డి, దండ అరుణ్ కుమార్, సందగల్ల సతీష్, కామిశెట్టి భాస్కర్, నాయకులు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, మోగుదాల రమేష్, చింతల వెంకటరెడ్డి, రావుల స్వామి, ఫల్స్ సత్యం తదితరులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శాఖపర లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. గురువారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతనంగా బదిలీపై జిల్లాకు వచ్చిన ఎంపీడీఓలు కలెక్టర్కు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలతో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజలు కొత్త అంచనాలతో ఉంటారని, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున ఎంపీడీఓలపై ఎంతో బాధ్యత ఉందని అన్నారు. గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన ఉందని, గ్రామాలలో ప్రత్యేక అధికారులను మార్గనిర్దేశం చేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలన్నారు. ఎంపీడీఓలు చేసే పనుల్లో గ్రామాల్లో మార్పు వస్తుందన్నారు. ఎన్నికల సమయమని నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. లేబర్ టర్న్ ఓవర్ పెంచాలన్నారు. వ్యవసాయ పనులు
వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి అందరూ ఉపాధి హామీ పనులపై ఆధారపడతారని, ప్రతి ఒక్కరికి పని కల్పించాలని అన్నారు. అవసరమైతే జాబ్ కార్డులు ప్రింట్ చేయించాలన్నారు. నర్సరీలో త్వరగా మొలకెత్తే మొక్కలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాజెక్టు రాస్తాల్లో భాగంగా గ్రామంలోని డొంకల ఆక్రమణలు తొలగించి రహదారి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 500కు గ్యాస్ సిలిండర్లో భాగంగా దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహణ చేయాలని కలెక్టర్ తెలిపారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వెజ్ స్పీకర్స్ సరాసరి 23 ఉన్నట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి 50 మందికి తగ్గకుండా కూలీల గుర్తింపు చేయాలన్నారు. జిల్లాలలో 1058 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం గాను ఇంకాను 390లకు క్యాప్చరింగ్ చేయాల్సి ఉందని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జెడ్పీసీఈఓ ఎస్ వినోద, ఆర్డీఓ సన్యాసయ్య, డిపిఓ హరికిషన్, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పిఆర్ఎస్సి చంద్రమౌళి, డిప్యూటీ సీఈఓ బి నాగలక్ష్మి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ పోలీసులు భారీగా పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. 12 లక్షల విలువ గల 300 క్వింటాల పీడీఎస్ రైస్ సీజ్ చేసి నిత్యావసర సరుకులు దుర్వినియోగం చట్టం మరియు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ప్రజా ఆహార వ్యవస్థకు భంగం కలిగిస్తే పీడీ యాక్ట్ తప్పదని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీసు సిబ్బంది సూర్యాపేట పట్టణంలోని జనగాం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే సమయంలో లారీ ప్రభుత్వ రేషన్ బియ్యంతో వస్తుండగా ఆపి పరిశీలించి చూడగా లారీ యందు సుమారు 20 టన్నుల పీడీఎస్ రైస్ ఉంది. లారీ డ్రైవర్ మరియు క్లీనర్లను విచారించగా లారీ కోదాడ పట్టణానికి చెందిన షేక్ మీరా అలీది అని, షేక్ మీరా అలీ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలను మోసగిస్తూ తక్కువ ధరకు బియ్యంను తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే షేక్ మీర్ అలీ చెప్పినట్లుగా తన లారీలో 20 టన్నుల ప్రభుత్వ రేషన్ బియ్యంను పీడీఎస్ రైస్ను కుసుమంచి గ్రామం నుండి హైదరాబాద్ తీసుకెళ్తున్నారని చెప్పడం జరిగింది. పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బంది ఖమ్మం జిల్లా కుసుమంచి గ్రామానికి వెళ్ళి అక్కడ తనిఖీ చేయగా అక్కడ షేక్ మీర్ అలీకి చెందిన సుమారు 10 టన్నుల ప్రభుత్వ రేషన్ బియ్యంను ఉండగా వాటిని పోలీసులు స్టేషన్కి తరలించారు. దీనిపై పట్టణ పోలీస్ స్టేషన్ నందు నిత్యావసరాల వస్తువుల దుర్వినియోగం చట్టం మరియు చీటింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, మరో నిందితులను పట్టుకుంటాం, ఎలాంటి వారు ఉన్న చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి నేరాలు అలవాటుగా చేసే వారిపై పీడీ చట్టం నమోదు చేస్తామని, సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకుని వీటి అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసులో బాగా పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ వెంట సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది కరుణాకర్, కృష్ణ, సైదులు ఉన్నారు. కూర్చోబెట్టి తీసినట్టు రాజరికం ఏంటంటే సివిల్ సప్లై స్టార్ట్ చేయవచ్చా? ఓకే. ఓకే. జిల్లాలో పీడిఎస్ రైస్ లీకేజెస్ పైన నిఘా పెడుతూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుంది అని. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ఆ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే కూసుమంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడిఎస్ రైస్ రికవరీ అయింది. 12 lakhs కాస్ట్. దీంట్లో A1 షేక్ మీరా అలీ, అతను కోదాడలో పరారీలో ఉన్నారు. వీళ్ళు ఖమ్మం తీసుకెళ్ళి అక్కడ నిల్వేసి అక్కడి నుంచి
వీళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళి డంప్ చేసి అక్కడి నుంచి వేరే దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు ఇంకా ఎంక్వైరీలో రావాలి. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నారు. మన జిల్లాలో చేసిన దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని బట్టి మనం పట్టుకున్నాం. ఉంటుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. వాళ్ళకి కూడా కంప్లీట్ సహకారం ఇస్తున్నాము. ఎనీ టైం 24 అవర్స్ ఏ టైంలో వాళ్ళు పిలిపిస్తే కూడా మన సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నారు. వీళ్ళు వినియోగదారుల నుంచి పర్చేజ్ చేస్తున్నారా, డైరెక్ట్ డీలర్ నుంచి పర్చేజ్ చేస్తున్నారా? అది ఎంక్వైరీలో చేయాలి. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాభోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాభోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని కులదైవంగా భావించి ప్రతి ఒక్కరు ఆరాధిస్తారని తెలిపారు. ఆయన సేవా మార్గంలో ప్రతి ఒక్క గిరిజనులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల మనోభావాలను గుర్తించి ఆయా వర్గాలకు సముచిత స్థానం కల్పించిందని తెలిపారు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణం నడిబొడ్డున 1,20,00,000 రూపాయలతో సంత్ సేవాలాల్ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘానికి 2 గుంటల స్థలం కేటాయించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆంగోత్ లలిత హాతీరం, బంజారా నాయకులు ధీరాబాద్ స్కైలాబ్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, బాలు నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే తనయుడు బత్తుల ఈశ్వర్ సాయి, 17 వార్డు కౌన్సిలర్ రవి నాయక్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్రా కృష్ణకాంత్ నాయక్, బానవత్ సైదులు, 3 తిరుపతి నాయక్, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ధర్మానాయక్, వెంకన్న నాయక్, రవి నాయక్, ఎంపీటీసీ వీరనాయక్, కుర్ర క్రాంతి, ధీరావత్ నరసింహ నాయక్, ఉద్యోగులు భీమ్లా నాయక్, బాబు సింగ్ నాయక్, నానిక్య నాయక్, సేవ్య నాయక్, కృష్ణ నాయక్, ఉప్పల శ్రీనివాస్, కిరణ్ కుమార్ రెడ్డి, గుంజ శ్రీనివాస్, సతీష్ రాజు, విద్యాచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. कौन पूजा के लिए तुम्हारा इधर है, इधर एक चारे ने, इधर भाजे बंदे ने, सुकम तुम्हारा, शांति तुम्हारा, बिलबिदा तुम्हारा, नीरा तुम्हारा. आपण ఓట కరిగే ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది అంటే ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నాం. రాముడు ఎవరు చూడలేదు, రాముడు అయితే ఇక్కడ కూర్చున్నాడు ఎవరు చూడలేదు, వెంకటేశ్వర స్వామి కూడా చూడలేదు. మరి అందరినీ సేవాలయాలు కూడా ఒక దాడి. ఎందుకంటే మనం మీరు కూడా ఎవరు చూడలేదు, నేను కూడా ఎవరు చూడలేదు. ఏదో అంచనా 280, ఏదో అనుకోండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని వీటిని చాలా మంది మనం విగ్రహాలు పెడుతున్నాం. ఇంత విజయవంతంగా ఇంత గొప్పగా ఘనంగా జరుపుకోవడానికి గత 10 సంవత్సరాలుగా సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ సంవత్సరం మనకు ప్రత్యేక సెలవులు ప్రకటించిన ఇప్పుడున్న ప్రభుత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మనం పుట్టినరోజు 20వ తారీఖు కాబట్టి అదే రోజు జరపాలని చెప్పి టీచర్ సంఘం తరఫున టీచర్స్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 4-5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి కూడా మనం ఆర్డీఓ మీటింగ్ లో మనకు 15వ తారీఖు జరపాలని చెప్పి సూచనిస్తున్నా కూడా దాన్ని కొద్దిగా ఇప్పటికీ వాళ్ళకి సౌకర్యం కుదరక వేరే డేట్లు మారుస్తున్నారు. మరియు గత ప్రభుత్వం కూడా అధికారికంగా జరపడం కోసం నియోజకవర్గానికి 1 కోటి రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. అదే ప్రోగ్రామ్ ని ఒకే రోజు జరిపితే ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటది, అందరూ కూడా పాల్గొంటారు. దాన్ని సముచితంగా ప్రకటించాలి. ఎందుకంటే ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగులకే స్పెషల్ క్యాన్సర్ మంజూరు చేసినందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలా కాకుండా విద్యార్థులకు కూడా పండుగ
వాతావరణాన్ని అంటే ఒక భాష, ఒక కులం అందరు కలిసి ఉండేది. బంజారా జాతి అంటే ఇది త్రూఅవుట్ ఇండియా ఎనీవే లాంగ్వేజ్ మారదు. కాకపోతే మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరాఠీ మిక్స్ గా అవుతుండొచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వేరే మిక్స్ గా అవుతుండొచ్చు, కానీ భాష మాత్రం ఒకటే ఉంటుంది. మనం ఫేస్బుక్ లో చూస్తుంటాం. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి PGS ప్రధాన పార్టీలందరికీ బుధవారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్క్ లో వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ అధ్యక్షతన బస్తీ వాస్తవ్యులు భారత సైనికుల అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్క్లో వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ అధ్యక్షతన బస్తీవాసులు భారత సైనికుల అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 5 ఏళ్లని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేందిపుర అవంతిపురం సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని, ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు మరణించారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారని, ఈ కార్యక్రమంలో వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీనాథ్, వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ జి రాకేష్, యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ తదితరులు ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఫిబ్రవరి 14 అంటేనే 2019లో ఏ రోజైతే పుల్వామా దాడి జరిగిందో అప్పటి నుండి యావత్ భారతదేశం మొత్తం కూడా బ్లాక్ డేగా ప్రకటించింది. మనకందరికీ తెలుసు 2019లో జైష్ ఇ మహమ్మద్ అనే ఒక ఉగ్రమూకలు పాకిస్తాన్ కేంద్రంగా వారు ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడం జరుగుతుంది. వారు మన భారతదేశ జవానులపై 2019 ఫిబ్రవరి 14 నాడున వారు ఒక స్కార్పియో వెహికల్ ద్వారా మారణ ఆయుధాలతో వారు మన భారత జవానుల మీద వారు అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అటాక్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే భారత జవానులు కూడా ఏ విధంగా అయితే వారు అటాక్ చేశారో అదేవిధంగా మనం తిప్పికొట్టాలని చెప్పేసి వారిపై సర్జికల్ స్ట్రైక్, అలాగే మన వింగ్ కమాండర్ వారిపై కూడా ఎదురుగా వచ్చి ఢీకొనడం జరిగింది. మనందరికీ తెలుసు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు ఫిబ్రవరి 14 అనగానే ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ డేగా చేసుకోవడం జరుగుతుంది. నల్గొండ నూతన మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బుర్రి శ్రీనివాస్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బీసీ సంఘం నాయకులు మున్సిపల్ చైర్మన్ కు పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ నూతన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బుర్రి శ్రీనివాస్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ప్రధాన కార్యదర్శి నేలబట్ల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కోశాధికారి నల్లసోమ మల్లయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు నకరేకంటి కాశయ్య గౌడ్, నిమ్మగోటి కృష్ణయ్య, ఉద్యోగ సంఘం కోశాధికారి వాడపల్లి సాయిబాబా, యువజన ప్రధాన కార్యదర్శి సికిలంబట్ల బజరంగ్ ప్రసాద్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
టు సత్య న్యూస్. పిల్లాయిపల్లి కాలువలోకి గోదావరి జలాలు అందించాలని, దాని సాధన కోసం ప్రాణాలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ అన్నారు. గురువారం పంతంగి గ్రామంలో ఇంటింటికి సిపిఎం విరాళాల సేకరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గురువారం పంతంగి గ్రామంలో ఇంటింటికి సిపిఎం విరాళ సేకరణ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ, పోచంపల్లి చౌటుపల్లి మండల ప్రాంత ప్రజలు మూసీ నీటితో వ్యవసాయం చేస్తున్నారు. మూసీ విషపు నీరు అని తెలిసిన గత్యంతరం లేక అవే నీటితో వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటున్నారని వారు అన్నారు. అదేవిధంగా మూసీ నీటితో పోచంపల్లి చౌటుపల్లి ప్రాంత ప్రజలు సాగు చేస్తున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ లింకు కాలువ ద్వారా పిల్లాయిపల్లి కాలువలోకి గోదావరి జలాలను అందిస్తే ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన సాగునీరు అందుతుందని అన్నారు. చౌటుపల్లి ప్రజలంతా ఒకవైపు పరిశ్రమ కాలుష్యంతో, మరోవైపు మూసీ కాలుష్యంతో కాలుష్య జీవితాలు గడుపుతున్నారని, మూసీ ప్రక్షాళనకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన మూసీపై సమగ్రమైన అంచనా వేసి అధ్యయనం చేసి చౌటుపల్లి ప్రాంతాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరితో పాటు మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గండం వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, శాఖ కార్యదర్శి అందడి అశోక్, మండల నాయకులు చీరిక అలవేలు, రత్నం శ్రీకాంత్, సిద్ధగుని శ్రీకాంత్, రోడ్ భగత్ తదితరులు పాల్గొన్నారు. జన్వాడ మెథడిస్ట్ చర్చ్ మరియు దళితులపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసిన వారిపై హత్యాయత్నం మరియు SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వం, బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ బిషప్ దుర్గం ప్రభాకర్ తన నివాసంలో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలం జాన్వాడ గ్రామంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకుడు తలారి మైసయ్య నాయకత్వంలో కుమారి శ్రీను, మోతుకపల్లి శ్రీను, నీలకంటి గోపాల్, నరసింహలతో పాటు RSS మరియు BHP మతోన్మాద గుండాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి మెథడిస్ట్ చర్చ్పై గత రాత్రి దాడి చేసి చర్చిని ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా చర్చి లోపల ఉన్న క్రైస్తవులను, అలాగే అక్కడ ఉన్నటువంటి దళితులపైన బూతులు తిడుతూ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో, ఇనుప రాడ్లతో, కర్రలతో, రాళ్లతో, ఇటుకలతో దాడి చేసి దాదాపు 25 నుండి 30 మందికి పైగా కాళ్ళు, చేతులు, తలలు పగలకొట్టారని, అందులో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాడికి పాల్పడిన వారు అగ్రకులస్తులు కావడంతో, ఆర్థిక బలం ఉండడంతో ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి మత సామరస్యాన్ని కాపాడి మరో మణిపూర్లో కాకముందే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు శాంతియుత నిరసన మరియు ధర్నాకు పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఫాస్టర్ రేవా ఇంజుమూరి గ్యాబ్రియల్ మాట్లాడుతూ, ఈ దాడిలో దాదాపు 150 నుండి 200 మంది పాల్గొని దాడి చేయడం ముమ్మాటికి హేయమైన చర్య అని, ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం ఉపాధ్యక్షులు ఫాస్టర్ ఫాల్వై కొర్నేలి, ఫెన్పహాడ్ మండల సీనియర్ ఫాస్టర్ నిమనగోటి జీవరత్నం, రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్క ప్రభాకర్, రూరల్ మండలం అధ్యక్షులు రేవ ఏర్పుల క్రిస్టోఫర్, బంజారా ఫాస్టర్స్ ఫెలోషిప్ సూర్యాపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు బానోత్ సుధాకర్ నాయక్, ఫాస్టర్ మిదే హైబ్రూన్ రాజు, ఫాస్టర్ కొమ్ము హోసన్న, ఫాస్టర్ రెడ్డిపల్లి ప్రేమ్ సాగర్, నిమనగోటి అబ్రహం, చింతా సాంబయ్య తదితరులు ఉన్నారు. గత రాత్రికాల సమయంలో జన్వాడ గ్రామం, శంకరపల్లి మండలము, చేవెళ్ల నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో మరి విచక్షణ రహితంగా ఒక మైసయ్య అనే ఒక వ్యక్తి దాదాపు 150 నుంచి 200 మంది RSS VHP యూత్ పిల్లలకు చెడు అలవాట్లు నేర్పి చర్చి పైన దాడి చేయడమే కాకుండా చర్చి లోపల వాళ్ళు భయానికి గురైపోయి తలుపులు వేసుకుంటూ కూడా తలుపులు పలగొట్టి రాళ్లతోటి, గొడ్డళ్లతోటి, కర్రలతోటి, అలాగనే ఇనుపరాడ్లతోటి దగ్గర 30 మంది పైన విచక్షణంగా క్రూరంగా పశువుల కంటే హీనంగా దాడి చేసి వారిని హతమార్చన చేసి ఇప్పుడు 3 ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. కనుక ఇది తెలంగాణలో ఇది ఒక మాయని మచ్చగా, ఇది ఒక చరిత్రలో మిలిసిపోతుందని చెప్తున్నాను. కనుక మన తెలంగాణ గవర్నమెంట్ వారు కూడా ఈ విషయాన్ని కూడా తరికించి జాగ్రత్తగా పరిశీలన చేసి సమన్యాయం చేయాలని తెలియచేస్తూ గాయపడిన వారికి చక్కని వైద్యాన్ని అందించాలి, మెరుగైన వైద్యాన్ని అందించి
వారిని రక్షణ కల్పించాలి. ఇంక ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితిలో కూడా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలని మరి ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రేమతో వారిని విన్నవించుకుంటున్నాం. ధర్మవృక్షం జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ, ప్రతి మాట, ప్రతి అక్షరం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. కామ్రేడ్ బొమ్మగాని ధర్మవృక్షం 102వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కామ్రేడ్ బొమ్మగాని ధర్మవృక్షం 102వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ నవాబుపై ప్రజాసైన్యంతో తిరుగుబాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మవృక్షం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబు పాలన కింద ఉన్న సూర్యాపేటలో విద్యార్థులకు హాస్టల్ పెట్టి వారికి విద్యా బుద్ధులతో పాటు సామాజిక చైతన్యాన్ని నేర్పించాడన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఘనత ఆయనదే అన్నారు. గీత పనివారాల కార్మికుల సమైక్యతను స్థాపించి స్వచ్ఛమైన ప్రకృతి పానీయమైన కళ్ళును ఆహార పానీయమని విటమిన్ల పోషక పదార్థాలు కలిగిన కళ్ళును రక్షించుకోవాలని ఆయన చేసిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, గీతా పనివారల రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, ఏఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, మట్టంపల్లి సైదులు, ఖమ్మంపాటి రాము, దికొండ శ్రీనివాస్, రేగటి లింగయ్య, బూర రాములు, పొలగాని రవి, గోపగాని రవి, వాడపల్లి గోపి, వాడపల్లి ప్రభాకర్త తదితరులు పాల్గొన్నారు. ధర్మవృక్షం గారి 102వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా సెంటర్లో వారి సిపిఐ ఆధ్వర్యంలో వారి విగ్రహం దగ్గర ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. కల్లుగీత కార్మిక సంఘం తరఫున మేము కూడా వారి జయంతి సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాళ్ళందరూ చెప్పారు ధర్మవృక్షం గారి గురించి. ప్రతి చిన్న పిల్లగారిని అడిగినా, మారుమూలను అడిగినా, ఎక్కడ అడిగినా కానీ వారు తెలియనంటూ లేదు. ఎందుకంటే వారి నేపథ్యం, వారి పోరాటం, వారి ఉద్యమం, వారు నిరంతరం ఎర్రజెండా ఆధ్వర్యంలో తన జీవితాన్ని కూడా మర్చిపోయి, తన పిల్లిని, తన వాళ్ళని, కుటుంబాన్ని అందరినీ మర్చిపోయి కూడా ప్రజల కోసం నిరంతరం చివరి దాకా కూడా పోరాడిన వ్యక్తి ధర్మవృక్షం గారు. అట్లనే గీతా కార్మికుల కోసం కూడా నిరంతరం ఆ సామాజిక వర్గంలో ఉన్న అతను నిరంతరం కళ్ళు గీత కార్మికుల కోసం పోరాటం చేసిండు. ఆ రోజున్న పరిస్థితులలో ఆ పన్నుల రద్దు కోసం కానీ దానికోసం పోరాటం చేసి తాడుమించి పడి కలిస్తే 20 రూపాయల నుంచి 50 రూపాయల నుంచి తనున్న రోజు 2 లక్షల రూపాయలు ఎత్తివేసే వరకు పోరాడింది ధర్మవృక్షం గారు. ఈరోజు 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ డిమాండ్ చేస్తున్నామంటే వారు నిర్మించిన బాటే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మహనీయుల బాటలు నడపడమే నిజమైనటువంటి వారికి జన్మదినం శుభాకాంక్షలు. వాళ్ళ ఆశయాల బాటలు మన అందరం కూడా కనడదాకా నడవాలి. బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మవృక్షం గారి యొక్క 102వ జయంతి ఉత్సవం సందర్భంగా మరి ఈ సందర్భంగా విశేష గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మన ధర్మవృక్షం గారి యొక్క త్యాగాలను, వారు చేసిన పోరాట త్యాగాలను కూడా మనం అందరం కూడా నెవరు వేసుకొని వారి ఆశయ సాధనలో ముందుకు పోతూ భవిష్యత్తులో వచ్చే విద్యార్థి లోకాన్ని కూడా వారి యొక్క విషయాలను, వాళ్ళ యొక్క పోరాటాన్ని, పటిమను తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. వారు వీర తెలంగాణ విప్లవ పోరాటంతో మొదలు పెడితే ఈరోజు తను పుట్టిన ఒక కులవృత్తిని, తన కుటుంబం ఏంది, తన కులం ఏంది
గీత కార్మిక సంఘాన్ని కూడా దేశంలో ఉన్న ప్రప్రథమంగా మరి స్థాపించిన వ్యక్తి మహానీయుడు. మరి వారు మన మిత్రులు చెప్పినట్టు వారు ఒక కులాన్ని కాదు, ఒక వర్గాన్ని మొత్తాన్ని కాదు, వాళ్ళు యావత్ సర్వ జనుల కోసం వాళ్ళు పనిచేసినటువంటి త్యాగం చేసిన మహానీయుడు ధర్మభిక్ష. వారి పేరులో ఉంది ధర్మభిక్ష. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ప్రెసిడెంట్ జానీ కుమార్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ఆశ్రనివ్వాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TTDWS సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎన్ మహేశ్వరి, స్రవంతి, నాగాంజలి, సరిత, అక్షర స్కూల్ డైరెక్టర్ నాగేందర్, శివనాగరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని అమరవీరులకు నివాళులు ఘటించారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ప్రెసిడెంట్ జానీ కుమార్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు అశ్రునివాళి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TTWS సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎం మహేశ్వరి, శ్రవంతి, నాగాంజలి, సరిత, అక్షర స్కూల్ డైరెక్టర్ నాగేందర్, శివనాగరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని అమరవీరులకు నివాళులు ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 2019 ఫిబ్రవరి 14 పాకిస్తాన్ ముష్కరులు CRPF కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్దీన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో CRPFకి చెందిన 40 సైనికులు బలయ్యారు. జైషే మొహమ్మద్దీన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో CRPFకి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేదీపూర్, అవంతిపూర్ సమీపంలో ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతకం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ముష్కరులు మాటు వేసి ఘాతుకానికి పాల్పడ్డారు. దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. ప్రతిష్టాత్మకంగా స్థాపించబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో MGUకు చోటు దక్కడం సంతోషకరమని ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అన్నారు. సాంకేతిక మరియు కంప్యూటర్ రంగంలో విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తున్న ఎడ్యునెట్ సంస్థలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో కలిసి విధి విధానాలు చర్చించిన అనంతరం ఒప్పంద పత్రాలను పరస్పరం పంచుకున్నారు. సాంకేతిక మరియు కంప్యూటర్ రంగంలో విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తున్న ఎడ్యునెట్ సంస్థతో నల్గొండలోని NG యూనివర్సిటీ ఒప్పందం కుదిరించుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే 16 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో MGU ఒకటిగా నిలవనుంది. టాస్క్ మరియు ఎడ్యునెట్ ఫౌండేషన్ సంయుక్త సమర్పణలో ఏర్పాటు చేయబోయే ఈ సెంటర్ ద్వారా అధునాతన సదుపాయాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ ద్వారా MCA మరియు ఇంజనీరింగ్ CSE విద్యార్థులకు అత్యాధునిక షాప్, మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతిష్టాత్మకంగా స్థాపించబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో MGUకు చోటు దక్కడం సంతోషకరమని ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో కలిసి విధి విధానాలు చర్చించిన అనంతరం ఒప్పంద పత్రాలను పరస్పరం పంచుకున్నారు. MGU ప్లేస్మెంట్ సెల్ మరియు IQIC ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఆల్వాల రవి, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, డాక్టర్ మిర్యాల రమేష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రేఖ, జయంతి, సుధా సంధ్య, మానస, దుర్గప్రసాద్ మరియు సంస్థల ప్రతినిధులు రవీందర్ సింగ్ మరియు వాహిద్ షేక్, టాస్క్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో బొమ్మకంటి ధర్మభిక్షం 102వ జయంతిని పురస్కరించుకుని తంగడిపల్లి రోడ్లో గల ధర్మభిక్షం విగ్రహానికి గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో బొమ్మకంటి ధర్మభిక్షం 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తంగడిపల్లి రోడ్లలో గల ధర్మభిక్ష విగ్రహానికి గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు భక్తుల లక్ష్మయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తూర్పునూరు వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, చెనగోడి వెంకటేశం గౌడ్, గౌడ సంఘం నాయకులు బొడిగ బాలకృష్ణ గౌడ్, చంద్రగల్ల సతీష్, ఉడుగు మల్లేశం గౌడ్, పుష్కలాల శ్రీశైలం గౌడ్, చెరుకు లింగస్వామి గౌడ్, బొంగు రమేష్, రాజపేట అశోక్, ఉరుగంటి మహేందర్, అంతటి బాలరాజు, సూర్య నరసింహ, సందగల రమేష్, వర్గాల ఇస్తారి, తూర్పునూరు లింగస్వామి, బాలరాజు, గణేష్, శ్రీకాంత్, చెరుకు శివకుమార్, రాజు తదితరులు ఉన్నారు. బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సూర్యాపేట RDO CH కృష్ణయ్య అన్నారు. గురువారం సంత సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని బంజారా భవన్లో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువారం సంత్ సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని బంజారా భవన్లో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట
ఆర్డీఓ సిహెచ్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవలాల్ గిరిజనులను ఐక్యంగా ఉంచేందుకు ఎల్లలేని కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవలాల్ జయంతి అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సేవలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం హర్షణీయమన్నారు. అంతకుముందు భోగ్ భండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ కన్వీనర్ దారావత్ వీరేణ నాయక్, లూనావత్ పాండు నాయక్, భిక్షం నాయక్, చివంల ఎంపీపీ కుమారి బాబు నాయక్, దారావత్ అజయ్ నాయక్, నాగు నాయక్, బాలు నాయక్, దారా సింగ్, లచ్చిరామ్ నాయక్, లాలు నాయక్, వెంకన్న నాయక్, వస్త్రం నాయక్, మోతిలాల్ హుసేన్ నాయక్, గోపి నాయక్ తదితరులు ఉన్నారు. आपण तांडवा आषाढना पुढे पेद पुसना वो टाइम रकरकार गंतर रोगाला वगैरे केताने ज्यांना आपण 30 बोरा मेरा में आणि सेवा भे आपण घरवा राहतो तांडमा राहतो थोडीशी भूतार गाणी थोडीशी रोगार गाणी काही तांडे आहे केताने एलगड आपण दादी दादा केले सगळं सामान वेळेचा और प्रकाराने मूर्ती स्थाने आपण से देवतेला मूर्तीचे से जातला अपन एसटिया सदा एक सेवालाल महाराज का केदारे छगन के बोले जन्म राजा नरसिंह महाराज जयंती से सेवालाल मेरामाय आणि తర్వాత आपण కన చేయగాలి ఈ అవకాశం దినిజన తేన సమయం సంతోషం అందులో ఒకటి పెద్దలు కసనగతో ఆర్డీఓ సాబను दुसरं काय मीटिंग छगन केले सर చేయగాలి అబే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి आपण भिक्षा बाबाई ప్రోగ్రాంలలో మన సంతు సేవలాలు కానీ గొప్ప కార్యం. అందులో ఈరోజు మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మన 4 మండలాల్లో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లాలో పుట్టిన మన సేవలాల్ గారు చాలా గొప్పగా ఉన్నది. ఇది అసలు ఆయన గురించి తెలుసుకుంటా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మన వేదికపై నాయకులందరికీ, ప్రోగ్రాంకి వచ్చిన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ మరియు బంజారా సోదరులందరికీ, సోదరి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని మంచిగా సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఉన్నాను సార్. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ మీరు కంటిన్యూ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. లంబాడీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర మహోత్సవాల నగరోత్సవంలో పాల్గొన్న నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీల్ ఐలయ్య. సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసిన చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున ఎంపీజీఓలపై ఎంతో బాధ్యత ఉందన్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. 12 లక్షల విలువ గల 300 క్వింటాల పీడిఎస్ రైస్ సీజ్ చేసిన సూర్యాపేట పోలీసులు. సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి ఒక్క గిరిజనులు నడుచుకోవాలన్న మాజీ శాసనసభ్యులు నల్లమోదు భాస్కర్ రావు. ఘనంగా భారతీయ సైనికులకు, అమరవీరులకు నివాళులు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ నూతన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా సన్మానం. పిల్లాయిపల్లి కాలువలో గోదావరి జలాల సాధనకు పోరాటానికి సిద్ధం కావాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. జన్వాడ మెథడిస్ట్ చర్చ్ మరియు దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బిషప్ దుర్గం ప్రభాకర్. సూరపేటలో ఘనంగా కామ్రేడ్ ధర్మభిక్షం 102వ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ ప్రెసిడెంట్ జానీకుమార్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు అశ్రునివాళి. సాంకేతిక మరియు కంప్యూటర్ రంగంలో విద్యార్థులు నైపుణ్య అభివృద్ధి కృషి చేస్తున్న ఎడ్యూనెస్ సంస్థతో ఎంజీ యూనివర్సిటీ ఒప్పందం.
తంగడపల్లి రోడ్లలో గల ధర్మభిక్ష విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు. సేవలాల్ జయంతి వేడుకలలో పాల్గొన్న సూర్యాపేట ఆర్డీఓ సిహెచ్ కృష్ణయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.